నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా నా ప్రేమవును నీకోసం ఈ లోకం బహుమానం చేస్తాను లేని లోకంలో నన్నే బలి చేస్తాను ఉంటే నా జతగా. ఏడు నవ్వక్క నేను లొకేషన్కి వచ్చిన నువ్వు ఈడలేవక్కో ఏడు నవ్వక్క. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ సండే 1701. దోస్తులు ర్యాపిడో అయితే ఆన్ చేసిన, ఇంకొక రైడ్ కూడా వాళ్ళేది, రైడ్ కూడా పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ప్రజెంట్ టైం వచ్చి 6:40 అవుతుంది. అండ్ మనము 1000 రూపీస్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఏం కథ అని చెప్పేసి చూపిస్తాం. మొన్న 960 రూపీస్ తొందరగా అయిపోయినా, ఈరోజు కూడా సేమ్ అంతే అయితే బాగుంటుంది అనుకుంటున్నా. బట్ ఈరోజు ఒక 40 మినిట్స్ లేట్గా అయితే పోతున్నా. పెట్రోల్ కూడా మంచిగానే ఉంది. ఒక 300 రూపీస్ అయితే పెట్రోల్ అయితే ఓపించుకున్నా. నిన్న ఓపించుకున్నా స్విగ్గీకి పోదామని, బట్ ర్యాపిడ్ అయితే స్టార్ట్ చేసిన ఈరోజు. సో ఇంకొక రైడ్ కూడా వాడలేదు, రైడ్ పడ్డది చూసిరా. 1 కిలోమీటర్ అంటే పికప్ యాక్సెప్ట్ చేసేసాం. రైడ్ యాక్సెప్టెడ్. రైట్, ఓ షెట్ బ్యాక్ సైడ్ ఉందిగా. సర్లే, కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఒక నిమిషం కాక, ఓటీపీ 0388 కూర్చోండి. థ్యాంక్ యూ. సెకండ్ రైడ్ పడ్డది ప్రియాంక అక్కనంట. ఏడు నవ్వక్క నేను లొకేషన్కి వచ్చిన నువ్వు ఈడలేవక్కో ఏడు నవ్వక్క. కూర్చోండి. 2215 సందీప్ ఆమె. థ్యాంక్ యూ అని అక్కడ కంప్లీట్ అని కొడతారా మీరు? రైడ్ కంప్లీట్ అని కొట్టండి. థ్యాంక్స్ సార్. ఓకే. రై అడుగుతున్నవాడ జల్దీ కంప్లీట్గా అంటారా? హౌలే ఎంతసేపు రా ఇది? కస్టమర్ని డ్రాప్ చేసి కస్టమర్ నాకు అమౌంట్ వేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఇంకా టైమింగ్ పెట్టినవేంద్రా అడకదే నా కొడక. జల్దీ ఓరా స్వామి, జల్దీ పోతే ఇంకొక రైడ్ పడితే పికప్ చేసుకుంటా. ఎందుకు ఇట్లా సావని నూకుతాను నన్ను? దోస్తులు, మీ అందరికీ ముచ్చట చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో కొత్త కంటెంట్ డిజైన్ అని ఇప్పుడు నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడున్న ఫ్రెండ్స్తో కూడా అనుకున్నా. అయితే ఎవరన్నా స్క్రిప్ట్ రైటింగ్ అంటే వాళ్ళకన్నా కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి మనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే అందరం కలిసి ఒక సిరీస్ లెక్క అంటే చిన్న ఇట్లా షార్ట్ వీడియోలు తీస్తారు చూసినా, అట్లా తీద్దామని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అలాంటిది ఏం లేదు. జస్ట్ మన మొబైల్తో ఉంటే మన మొబైల్ని ఎడిటింగ్ అంటే వీడియో తీసే వాళ్ళు అంటే ఎడిటింగ్ పర్పస్ కోసం వాళ్ళు వచ్చినా పర్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం సక్సెస్ అయినంత వరకు పేమెంట్ గురించి అయితే ఆలోచించకండి ప్లీజ్, ఏమనుకోకండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాబట్టి నేను అనుకుంటున్నా మీ సైడ్ నుంచి ఎవరన్నా స్క్రిప్ట్ ఐడియా ఉన్న వాళ్ళు అంటే అరే మాకు స్క్రిప్ట్ ఉంది బట్ మాకు ఇట్లా వీడియోలు తీసుకోవడానికి ఇబ్బంది ఉంది, వేరే ఏ ఛానల్ లేదని చెప్పి అనుకున్న వాళ్ళు ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నేను వాళ్ళ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ ఉంటే మనం అందరం గ్యాదర్ అయ్యి ఆ వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుందాం. దానికి ఎంత వస్తే అంత రెమ్యూనరేషన్ అందరం షేర్ చేసుకుందామండి. ఓకేనా? మర్చిపోకుండా ఇదైతే మెసేజ్ చేయండి, ఎందుకంటే కంటెంట్ చేంజ్ చేస్తేనే జనాలకు కూడా అట్రాక్షన్ ఉంటుందని అనుకుంటున్నా. చూడండి మళ్ళీ ఏం దోస్తులు, మొన్న అయితే బ్యాక్ టు బ్యాక్ రైడ్లు పడ్డాయి. ఇప్పుడేమేం పడతలేవు. 7కి కంప్లీట్ అయింది మన రైడు, ఇప్పుడు కూడా పడతలేదు. ఏం చేద్దామని వెయిట్ చేస్తున్నా. చలి పెడుతుంది ఒక పక్క. ఇప్పుడు వస్తుంది మన సూర్యుడు జల్దీ రా సూర్యుడు, సరే నోకుతుంది సూర్యుడు ప్లీజ్. సైబర్ టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నా. మేబీ సైబర్ టవర్ దగ్గర పోతే పడతాయేమనుకుంటున్నా. 80 రూపీస్ అయినాయి దోస్తులు. సో సాడ్. 80 పడు జల్దీ పడితే పికప్ చేసుకుందాం కస్టమర్ని.
ఎంతసేపు ఇంత చలిలో నొప్పించుకుంటాం మమ్మల్ని. దోస్తులు మస్తు సేపటి తర్వాత ఒక రైడ్ అయితే పడ్డది. పికప్ చేసుకొని వెళ్ళిపోదాం కస్టమర్కి. ఎన్ని కిలోమీటర్ వచ్చింది ఏం కాదని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కస్టమర్ని పికప్ చేసుకుందాం. మేము చలి పెడుతుంది దోస్తులు, స్వెటర్ వేసుకొచ్చుకోలేను, మస్తు చలి పెడుతుంది. కస్టమర్కి అన్న ఉన్నాడు, యాడున్నావన్నా నువ్వు యాడున్నావన్నా, చలి పెడుతుంది అన్న. अरे एक मिनट OT बोलो भाई 4087 బయట 12 किलोमीटर्स आ गए. 12 किलोमीटर्स వస్తుంది. किधर लोकेशन? इधर ही आ गया. कितना गया? अच्छा 137 तालो 137 140. अरे यार चेंज नहीं है ना 10 रुपये. థ్యాంక్ యూ దోస్తులు. ఇప్పుడు నేను కోకాపేటలో ఉన్నా కదా, సో 3 కిలోమీటర్స్ పికప్ వచ్చింది, వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ నేను నా జోన్ సైడ్ వెళ్ళాలంటే రిస్క్ ఉంటుందని చెప్పేసి యాక్సెప్ట్ అయితే చేసిన. కస్టమర్ మెసేజ్ చేసారు కమ్ ఫాస్ట్ అంట. ఓ ఓ అబ్బో, సో వెళ్ళిపోతున్నా. ఓటీ చెప్పరా 18 बाय टाइम 12 किलोमीटर्स. ठीक है. కస్టమర్ భయపడుతుంది 50 స్పీడ్ పోతే, అందుకోసం 30-40 స్పీడ్ పోతున్నా. థ్యాంక్ యూ. నిద్ర వచ్చింది నిజం చెప్పాలంటే. మెల్లగా వస్తున్నా 40-30 ఏంది అసలు. స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే 10 స్పీడ్. అసలు ఎట్లా అంటే ఖాళీగా ఉన్న రోడ్ల కనీసం స్పీడ్కి వెళ్దామంటే వద్దు ఉంటుంది. సర్లే ఇంకొక రైడ్ అయితే పడ్డది, పికప్ చేసుకుందాం పోయి. నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా నా ప్రేమను అంటూ, నీకోసం ఈ లోకం బహుమానం చేస్తాను, లేని లోకంలో నన్నే బలి చేస్తాను, ఉంటే నా జతగా. సరిత మేడం ఓటీ చెప్పు. 1 సెకండ్. ఓకే కూర్చో. స్కూల్ ఫీజ్ సారీ ఎంత ఉంటుంది? ఇయర్లీ 14+ ఉంటుందా? ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 8th. స్కూల్ ఏంది? భారతీయ విద్యా భారత్. 40,000 సంవత్సరానికి. ఏం కాదుగా ఇక డ్రాప్ చేస్తాయి. మళ్ళీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా అనగల? ఎంత వచ్చింది ఆన్లైన్ ఎంత వచ్చింది? 88. ఇప్పుడు నాకు ఇక్కడ తక్కువ వస్తుంది కదా, సగం డ్రాప్ చేసినా కదా. ఎంత వస్తుందేమో ఇప్పుడు? కస్టమర్స్ డ్రాప్ జస్ట్ 2 minutes వెయిట్ చేయి, చెప్తుంది. చిన్నోడు బండి దిగి వాడు వెళ్ళిపోయిండు. నాకు పరిశాన్ పెట్టిండు, ఏం చేయాలి అర్థమైతే. ఇదేమో టైమింగ్ అడుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 2.5 minutes ఆగిన, ఇప్పుడు కూడా 2.5 minutes ఆగుతున్నా. ఇప్పుడు కస్టమర్ కాల్ చేసి మీ అబ్బాయి ఇక్కడ డ్రాప్ అయిపోయిండు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి, నాకు ఇక్కడ డ్రాప్ కంప్లీట్ అవుతుంది అని చెప్తాను. ఏం చేస్తాం మళ్ళీ? ఇంకా 3.5 kilometers ఉంది చిన్నది డ్రాప్ చేయడానికి. బట్ అతన్ని నియర్ బై వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలంటే ఇక్కడనే డ్రాప్ అయిపోయిండు. నేను మెహదీపట్నంలో ఉంటే కస్టమర్ వచ్చి బేగంపేటలో ఉన్నాడంట. అతను ర్యాపిడో బుక్ చేసుకున్నాడు, కనీసం చూసి బుక్ చేసుకోవచ్చు కదా. అరే రామా, మెహదీపట్నం అక్కడ క్యాన్సిల్ చేస్తా అన్నాడు. క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది, క్యాన్సిల్ కాకపోతే వేస్ట్. క్యాన్సిల్ చేయరా స్వామి, ఇంకా క్యాన్సిల్ చేస్తలేవు. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది, కస్టమర్ క్యాన్సిల్ చేసుకుండు. ఆర్డర్ క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ మినిట్ మనకు ఇంకో రైడ్ అయితే పడ్డది, పికప్ చేసుకుందాం వెళ్ళి. ఈరోజు మూడ్ అస్సలు బాగాలే, ఎందుకంటే
లాంగ్ ఆర్డర్లు కూడా సరిగ్గా చేస్తలే. కస్టమరే కాల్ చేస్తుండు. హలో చెప్పండి అన్న. వస్తున్నా ఒక 5 minutes. 1 knot ఓకే. 72. థ్యాంక్ యూ సార్. దోస్తులు టైం వచ్చి 11:13 అవుతుంది. మేబీ 8 or 9 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ అమౌంట్ 400 ప్లస్ అయినాయి. ఇంట్రెస్ట్ వస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే స్టార్టింగ్ మార్నింగ్ 20 రూపీస్ 30 రూపీస్ ఇట్లా చిన్న రైడ్లు పడ్డాయి. ఒక్కటి కూడా లాంగ్ పడతలే. మినిమం ఇట్లా 200 150 ఇలాంటి రైడ్లు పడితే బాగుంటుంది అనుకుంటున్నాను, పడతలేవు. సో ఏం చేద్దాం ఏం కథ అని ఆలోచిస్తున్నాం. ఎప్పుడైతే మనకి ముసాపేట్లో డ్రాప్ అయితే వచ్చింది, పికప్ అయితే చేసుకున్నా, అక్కడ డ్రాప్ చేసేద్దాం. ఒక రైడ్ లాంగ్ పడితే బాగుంటుంది అనుకుంటున్నాను, పడతలేదు. ఏం చేద్దాం. థ్యాంక్స్ సార్. దోస్తులు టైం వచ్చి 12:24 అవుతుంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నా. జస్ట్ మనకు 600 అమౌంట్ అయితే అయింది. చూస్తా ఈవినింగ్ చేస్తా లేదు అనుకుంటే లైట్. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 300 పిట్టలు ఉన్నా కదా, ఇంకా మిగిలింది చాలానే. అండ్ అరౌండ్ ఒక ఎంత 200 రూపీస్ పెట్రోల్ అయితే కంప్లీట్ అయ్యి ఎంత అంటే మొత్తం కలిపి ఒక 80 90 కిలోమీటర్ తిరిగిన. సో ఈరోజు ఇంతే అనుకో, ఏం లేదనుకో. ఓకేనా, రైట్, మళ్ళీ ఉంటా. బాయ్ బాయ్. డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ద official Sandy 1701. బాయ్ బాయ్.